ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును వ్యతిరేకిస్తూ అనేక కార్యక్రమాలు నిర్వహించామని ఎస్సీ వర్గీకరణ వ్యతిరేక పోరాట సమితి జిల్లా చైర్మన్ గోలి సైదులు అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణతో దళితులు విడిపోతారని అన్నారు. ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణను వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1న నిర్వహించనున్న మాల సింహ గర్జన సభ పోస్టర్ను ఆదివారం నల్గొండ జిల్లా కేంద్రంలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా గోలి సైదులు మాట్లాడుతూ ఎస్సీ రిజర్వేషన్ల వర్గీకరణకు వ్యతిరేకంగా డిసెంబర్ 1న హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో లక్షలాది మందితో సింహ గర్జన సభ ఏర్పాటు చేశామని తెలిపారు. ఈ సభకు సంబంధించి ఇప్పటికే ఇంటింటి ప్రచారాన్ని పూర్తి చేశామని చెప్పారు. మాల సామాజిక వర్గానికి చెందిన వారంతా తమ ఇళ్లకు తాళాలు వేసి సింహ గర్జన సభకు తరలిరావాలని పిలుపునిచ్చారు. రిజర్వేషన్ల వర్గీకరణను అడ్డుకోకపోతే మాల పిల్లల భవిష్యత్తు నాశనమవుతుందని అన్నారు. దీనిని దృష్టిలో ఉంచుకొని మాలల సింహ గర్జన సభకు ఇంటిల్లిపాది తరలిరావాలని కోరారు. ఈ కార్యక్రమంలో మాల మహానాడు రాష్ట్ర నాయకుడు కంచి మధుసూదన్, జిల్లా సీనియర్ నాయకులు అద్దంకి రామకోటి, కో చైర్మన్లు రేఖల సైదులు, బోగరి విజయ్ కుమార్, తెలగమల్ల యాదగిరి, గాలి రవికిషన్, చింతమల్ల రమేష్, కూన యాదగిరి, తెలగమల్ల రవీందర్, గాలి వెంకటేశ్వర్లు, ఈసారం కృష్ణమూర్తి తదితరులు ఉన్నారు. ఎస్సీ వర్గీకరణపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుని వ్యతిరేకిస్తూ ఇప్పటి వరకు ఆగస్టు నుండి ఇప్పటి వరకు చేస్తున్న కార్యక్రమాలలో భాగంగా ఈరోజు గోడపత్రికను ఆవిష్కరించడం జరిగినది. డిసెంబర్ 1వ తేదీన లక్షలాది మందిగా పెరేడ్ గ్రౌండ్ మీటింగ్ తరలి వెళ్ళడానికి ఇంటింటి ప్రచారం ముగించుకొని ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరుగుతున్నది. ప్రతి ఒక్క మాల బిడ్డ ఇంటికి తాళం వేసి ఖచ్చితంగా పెరేడ్ గ్రౌండ్కి రావాల్సినటువంటి అవసరం ఖచ్చితంగా ఉన్నది. లేదంటే మన భవిష్యత్తు పిల్లలకు, మన తరాలకు భవిష్యత్తు లేకుండా పోతుందనే విషయానికి గుర్తు చేస్తూ ఉన్నాము. ఖచ్చితంగా మీరందరూ 1వ తేదీన పెరేడ్ గ్రౌండ్కి రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది అనేది మరొకసారి తెలియజేస్తూ ఉన్నాము. 1924లో మహాత్మా గాంధీతోని కొట్లాడి 1924 నుంచి మనకు రిజర్వేషన్లు కావాలని మన అంబేద్కర్ గారు సాధించిన రిజర్వేషన్లను ఇప్పుడు మందకృష్ణ మాదిగా పార్టీలకు అతీతంగా పోయి మన రిజర్వేషన్లను నీరుగార్చే విధంగా ప్రయత్నిస్తున్నాడు. అలాంటి బుద్ధిని మానుకోవాలని మందకృష్ణ మాదిగను హెచ్చరిస్తున్నాం. ఆగస్టు 1వ తారీఖున సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పును నిరసిస్తూ వర్గీకరణ అనేది చట్టబద్ధంగా చేస్తే మాలలు కూడా దాన్ని ఆలోచించే ఉండేది. కానీ చట్టబద్ధం కాకుండా సుప్రీంకోర్టు ద్వారా చేసి ఈ వర్గీకరణ అనే అంశాన్ని మాలమాదిగలకు ఒక గొడవ పెట్టే ప్రయత్నం చేస్తున్నారు. మాలమాదిగలను రాజ్యాధికారానికి దూరం చేసే ఒక క్రమంలో ఏదైతే వర్గీకరణ అంశం సుప్రీంకోర్టు ద్వారా వచ్చిందో దాన్ని నిరసిస్తూ, దాన్ని వ్యతిరేకిస్తూ డిసెంబర్ 1వ తారీఖున హైదరాబాద్ పరేడ్ గ్రౌండ్స్లో 50 నల్గొండ జిల్లా నుంచి 50,000 మందిని తరలించే క్రమంలో ఈరోజు గోడపత్రిక ఆవిష్కరణ చేయడం జరిగింది. నల్గొండ జిల్లా నుంచి ఉద్యోగస్తులు, మేధావులు అందరూ ప్రతి ఒక్కరూ భారీ సంఖ్యలో తరలి రావాలని కోరుకుంటున్నాను. జై భీమ్.